హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరళ శరత్. ఈరోజు వీడియో ద్వారపుడి ఎంట్రన్స్ అవ్వగానే అర్ధనారీశ్వరులు, అటు ఇటు స్వాములు, ఎంట్రన్స్ వినాయకుని గుడి చూడండి. మన ఆంధ్ర శబరిమల అంటారు కదా ద్వారపుడిని. ఎప్పటి నుండి అనుకుంటున్నానండి, ఇప్పటికీ కార్తీక మాసంలో అయ్యింది. ఈ వీడియో రావడం లేట్ అయ్యింది. శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడ ఇరుముడి పెట్టేస్తున్నారండి. చూడ్డానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆడవాళ్ళు పెట్టుకోండి. నాయుడు గారు అన్నదానానికి 150 రూపాయలు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. పట్టుకోండి. ఎంతమ్మా? ఎప్పటి కళ అండి, నా చిన్నప్పుడు కళ అనమాట. ద్వారపుడి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలని ఎన్నాళ్ళకి అయ్యింది. ఇక్కడ అన్న సందర్భానికి 150 రూపాయలు కట్టాయండి. కడితే ఒక డైరీని, ఒక స్టిక్కర్ ఇచ్చారు. నేనుండగా భయం అని. నిజమే, అయ్యప్ప ఉండగా నాకు ఎప్పుడు భయం లేదండి. ఇలా ధ్వజస్తంభం ముందున మెట్లు ఉన్నాయండి. మెట్లు కట్టారు. ఆ మెట్ల మీద వెళ్ళి వెళ్తే పైకి వెళ్తామండి. అదండి, ఇలా పైకి వెళ్తే పంచముఖ ఆంజనేయ స్వామి ఉందండి. చాలా బాగుంది. అలా పైనుండి వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి. వీలు చూసుకొని వెళ్ళాలి. ఒక రోజు చూడడానికి ఒక రోజు కేటాయించుకొని వెళ్ళండి ఎవరు వెళ్ళినా. అంత బాగుంది. మా వారండి టైం అయిపోతుంది రారా అంటూనే ఉన్నారండి. చూడండి అలా పైనుండి ఎంత బాగున్నారు. ఎంత బాగుందంటే ఎప్పుడు నుండి వద్దాం అనుకుంటే ఇప్పటికి వచ్చాను. పైనుండి అయ్యప్ప స్వామి గుడి అండి. జనాలు ఎక్కువ ఉన్న దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. ఆదియోగి స్టాచ్యూ అండి, కడుతున్నారు ఇంకని. ఇలా చూడడానికైతే చాలా బాగుంది. చూడండి ఎంత బాగా కడుతున్నారు. అయ్యప్ప స్వామి గుడి ద్వారపుడి చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అవుతుంది. చెప్పండి. చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది. తప్పకుండా అందరూ వచ్చి చూడండి. నందీశ్వరుడు కూడా చూసారా ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేం మాటల్లో. అందరూ వీలుంటే చూసుకోవాలండి, ఒకసారి చూడడానికి రండి. ఒక పక్కన అనుమానం. అయ్యప్ప స్వామి 18 మెట్లు అండి ఇవి. గేట్ వేసేసారు, వెళ్ళడానికి క్లోజ్ చేసేసారు. లేదు, ఇక్కడ తులాభారం ఇచ్చారండి. పట్టిక ఇచ్చారు ఒక బాబుకి. నేనైతే ఫస్ట్ టైం అయ్యప్ప స్వామి గుడిలో తులాభారం చూశాను. ఇక్కడ ఆ పట్టికని అందరికీ పంచారండి. ఇంకా తులాభారం దగ్గర నుండి వస్తే ఇది వ్యూ అండి.
ఇలాగ ఇట్లా వెళ్ళి సాయిబాబా టెంపుల్ ఉందండి. సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలండి. ఇగోండి చూడండి. మరి వాళ్ళు ఇచ్చేసారు బాబా. ఇలా సాయిబాబా పక్కలెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తే లోపల శేషపాన్పులో విష్ణుమూర్తి ఉన్నారండి. చాలా కళ్ళు అయితే పట్టలేదండి. పెద్ద పెద్ద విగ్రహం చాలా బాగుందండి. సైడ్ నుండి వచ్చేస్తే రైల్వే ట్రాక్ ఉందండి. కొబ్బరి చెట్లు, పంటలు చల్లగా భలేగా ఉందండి. అలా సైడ్ వెళ్ళి అలా వచ్చేస్తే పెద్ద నందీశ్వరుడు మనకు కనిపిస్తాడండి. అంతా చూడడానికి అన్ని పెద్ద పెద్ద భారీ విగ్రహాల్లో కట్టారండి. చాలా బాగుంది. నమస్తే నమస్తే నందీశ. ఏదో వచ్చింది పాడానండి, జడిసిపోకండి. అలా మెట్లు దిక్కి కిందకు వస్తే శివలింగం ఉందండి. అక్కడ ప్రతి ఒక్కరు శివలింగంకి అభిషేకం చేస్తున్నారండి వాటర్తోని. ఇక మా బావగారు కూడా చేశారు, నేను కూడా చేశాను. అక్కడ నుండి ఇలా సైడ్కి తిరిగితే పెద్ద అంకాల పరమేశ్వరి గుడి ఉందండి. ఇక్కడ గుడికి స్పెషల్ ఏంటంటే శివలింగం ఉంటుందండి. ఆ శివలింగంకి ఉప్పుతోని అభిషేకం చెయ్యాలటండి. అక్కడ నుండి లోపలికి వెళ్ళామండి. లోపల శేషపాండుపై అమ్మవారు పడుకుని ఉన్నారండి. రోడ్డుగా విష్ణుమూర్తి పడుకుంటారు కదా, ఇక్కడ అమ్మవారు పడుకున్నారండి. చాలా పెద్ద విగ్రహాలండి, భలే కట్టారు చూడండి. మహాదేవమ్మ తల్లి నమో 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 నమో. కెమెరా ఎలా వచ్చేలేదండి. నాగుపాము ఉన్నది, నాగదేవత పుట్టలా ఉంది. అక్కడ నుండి ఏనుగు నోట్లోకి వెళ్తున్నట్టు వెళ్ళాలండి. కొన్ని దగ్గర కెమెరా ఎలా చేయలేదండి. ఇది లక్ష్మీ కుబేర స్వామి గుడి అండి. లోపల కుబేర స్వామి, లక్ష్మీదేవి ఉంటారండి. అక్కడ 11 రూపాయలు 21 రూపాయి ఇస్తారండి. మనం సౌండ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. పంతులు గారు ఉంటారు, పూజ చేసి మనకి తిరిగి 9 రూపాయలు ఇస్తారండి. పట్టుకొని ఇంటిలో పెట్టుకోమన్నారండి. మహంకాళి అమ్మవారండి విగ్రహం పెట్టారు. ఇంకా అలా చుట్టూ చూసుకుంటూ వస్తే చూడడానికైతే చాలా ఉన్నాయండి. ఓపిక మీద చూడాలండి. వారాహిదేవి గుడి కూడా పెట్టారండి, కానీ మూసేశారు. ఇంకా కడుతున్నారండి గుడిని, ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి, ఇక్కడ దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఆ వాటికి ఆపోజిట్లోని అన్న సంతర్పణ అవుతుందండి. ఈ కొట్లకి ఆపోజిట్లో నటరాజేశ్వర స్వామి కడుతున్నారు. ఇంకా అబ్బా ఆదిత్య యోగి దూరపు నువ్వే ఉన్నా వీడియో మొత్తం. అక్కడ ఫోటో తీసుకుందామా. ఈ శివయ్య చుట్టూ విగ్రహాలన్నీ పెట్టారండి. వినాయక స్వామిని పెట్టారు, ఇంకా బోర్డులు పెట్టాడు చూడండి. అలాగా
నందీశ్వరుడు అండి. పై ఫ్లోర్కి వెళ్ళి తీసాను. ఇందాక చూపించాను కదా మీకు నందీశ్వరుడు. అప్పుడు జనాలు ఉన్నారు, ఇప్పుడు జనాలు లేరు. 5 ఫ్లోర్కి వెళ్ళి తీసాను చూడండి. ఇప్పుడు ఎవరు లేరు చూడు. ఇంకా ఇక్కడ నుండి అలాగా చూసుకొని ఇక్కడ శివలింగం ఉందండి. అది పైన ఒక భాగం, కిందన ఒక భాగం ఉందండి. పైన అభిషేకం చేస్తే కిందకి వాటర్ వస్తుందండి. శంభో శంకర శంభో శంకర. ఇదిగోండి ఈ లింగం కిందన ఒక భాగం, పైన ఒక భాగం ఉంటుందట. ఇవ్వండి పై భాగం చూడాలంటే ఇవ్వండి మెట్లెక్కి వెళ్ళాలి. పిల్లలు దీని మీద జారుతున్నారు. మెట్లెక్కి వచ్చామండి. పంతులు గారు అయితే వీడియో తీయనివ్వలేదు. ఇక్కడ అభిషేకం చేసామండి. అది ఎలా కిందకు వచ్చిందండి. ఇంకా అక్కడ నుండి మళ్ళీ వ్యూస్ అలా చూసుకుంటూ బయలుదేరామండి. ఇంకా ఇక్కడ కడుతున్నారండి శివయ్యకి టెంపుల్. శివయ్యది ఆదియోగి ఉంది కదా, ఆ టెంపుల్ ఇంకా కడుతున్నారు. అది చూసుకొని మళ్ళీ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి ఎంత చూసినా అయ్యప్ప స్వామి తనివి తీరదండి. మరొకసారి జనాలు లేరని తీసానండి. మరొకసారి చూసేయండి. ఇందాక క్లియర్గా చూపించలేదని మళ్ళీ మీకు చూపించానండి. చూడండి. మళ్ళీ చూసుకొని రిటర్న్ అయిపోయామండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సరళ శరత్.